హలో అక్కయ్యలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగో చిలకడ దుంపలు ఉడకబెట్టాను అనమాట. చూడండి ఎలా ఉండయ్యో. ఆగే పని లేదు, సప్పా సప్పా నవిలేయటమే. ఇదిగో చిలకడ దుంపలు బజార్కి వెళ్ళాను అనమాట. చిలకడ దుంపలు చాలా ఫ్రెష్గా కనబడ్డాయి. వాటిని చూస్తుంటే నా ఉత్సాహం ఆగట్లేదనమాట. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని అంటే చిన్నగా హమ్ చేశాను అనమాట. మా పిల్ల అంటుంది, ఎగతాళి చేస్తారమ్మా అని. ఆ అబ్బాయి చేసుకుంటే చేసుకొని, మనం మాత్రం ఆగే ప్రసక్తే లేదు. నాకు నచ్చింది, నేను నచ్చినట్టు చేస్తాను అని చెప్పి చూపించాను అనమాట. రెండు పైకి లేపి రండి చూద్దురు ఇంకా చిలకడ దుంపలు ఎలా ఉన్నాయో. చాలా ఫ్రెష్గా ఉండయి. అవి మట్టిలో మట్టి ఉంటుందని చెప్పి తెపాళ్ళలో నానబెట్టాను అనమాట. నానబెట్టి శుభ్రంగా కడిగి కోసి ముక్కలు ఉడకబెడదామని అనుకున్నాను. అదిగో మీకు చూపిద్దాం కదా అని చెప్పి కడగటం అది చూపిస్తున్నాను అనమాట. ఏంటక్క మాకు ఈ సోది అని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, చిలకడ దుంపలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మన హెల్త్కి, కంటి చూపుకి కానీ మన ఆరోగ్యానికి అన్ని విటమిన్స్ ఉంటాయి అంట. బంగాళదుంపలు చిలకడ దుంపలు అని అంటారు కానీ బంగాళదుంపలు వేరే, చిలకడ దుంపలు వేరే. చిలకడ దుంపలు విటమిన్స్ బాగా ఉండి కంటి చూపుకి చూడటానికి కూడా చాలా దోహదపడుతుందంట. ఇదిగో దుంపలు కోసేసేది కదా, గిన్నెలో వేసుకున్నాను. వాటర్ లేకుండా ఎలా ఉడకబెట్టాలో చిలకడ దుంపను చూపిస్తాను అనమాట. మనకి పొయ్యిలు ఉంటే ఆ పొయ్యిలో వేసుకొని కుమ్ములో చక్కగా కాల్చుకొని తినేవాళ్ళం. ఆ టేస్ట్ వేరే. కానీ ఇక్కడ పొయ్యి లేదు కదా, అందుకని చెప్పి అట్లా పొయ్యి మీద పెట్టాను అనమాట. గ్యాస్ మీద పెట్టాను అనమాట. దాంట్లో కొద్దిగా నెయ్యి చుక్క, కొంతమంది బెల్లము, కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటారు. నాకు ఇష్టం లేక కొద్దిగా నెయ్యి చుక్క వేసి పెట్టాను అనమాట. తర్వాత మా అబ్బాయి అన్నాడు, అమ్మ బాగా తీయగా ఉంటాయి, కొద్దిగా ఉప్పు వేయి అని అన్నాడు. అట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ మనం వేయట్లేదు కాబట్టి సిమ్లో పెట్టుకొని అట్లా పైకి ఎగరేసుకుంటా పైకి ఎగరేసుకుంటా మూత పెట్టుకోవాలన్నమాట. 3 నిమిషాలకు ఒకసారి. అదిగో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మా అబ్బాయి, నేను తీపి తినలేనమ్మా, కొద్దిగా సాల్ట్ వేయాలనంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంతమంది బెల్లం కూడా తురిమి వేసుకుంటారండి, అలా కూడా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి ఎలా ఉడికిపోయినాయో. 3 సార్లుగా తిరగేసాను, చక్కగా ఉడికిపోయినాయి. మీకు ఇంకా నమ్మకం కుదరపోతే ప్లేట్లో వేసి చూపిస్తాను ఎట్లా ఉడికినాయో అనేది. చూడండి ఇట్లా పట్టుకోగానే అసలు పిండిలాగా ఎంత చక్కగా అయ్యిందో అనమాట. బాగా మెగలు ఉడికిపోయింది. మనం ఆగే ప్రసక్తి ఉండదు కదా. దుంపల ప్లేట్ తీసాం, లేపాం, ఆగే ప్రసక్తే ఉండదు. చిలకడ దుంపలు అన్న టైపులో తీసి సప్పా వేసేస్తాను అనమాట. ఎవరేమనుకుంటే మనకేంటి, మనం తిన్నామా, టేస్ట్ చెప్పామా అన్నదే. సూపర్గా ఉండేయండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.